వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. టుడే రెసిపీ వచ్చేసి గోకరకాయ, అదే అండి గోరుచిక్కుడు. సో గోరుచిక్కుడు మంచి గ్రేవీతో ఎలా రావాలో చూసేద్దామా. మంచి గ్రేవీతో సూపర్ టేస్టీ వచ్చే విధంగా ఎలా చేయాలో చూసేద్దామా. సింపుల్ అండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. సింపుల్ అండ్ ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. సో రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా. సో దానికోసం అయితే ఫస్ట్ అయితే మనము కుక్కర్ తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దానిపైన కుక్కర్ పెట్టుకొని సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ తీసుకున్నాక ఆయిల్ వేడెక్కాక దాంట్లో కొన్ని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగాక దాంట్లోకి ఫస్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వచ్చేసి 4-5 తీసుకున్నాను. వాటిని కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేగాక దాంట్లోకి 1 ఆనియన్ తీసుకుంటున్నాను. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాక ఆనియన్స్ ఫ్రై అయ్యాక దీంట్లోకి టమాటా యాడ్ చేసుకుంటున్నాను. టమాటా వచ్చేసి 2 టమాటాస్ తీసుకుంటున్నాను, చిన్నవి. టమాటా కూడా యాడ్ చేసుకున్నాక టమాటా వేగాక ఫ్రై అయ్యాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు వేయించుకొని కలిపేసుకొని సో ఫస్ట్ అయితే మనము గోకరకాయ, అదే అండి గోరుచిక్కుడు గోకరకాయని ముందే ఫస్ట్ చిరిమేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వాటర్లో కడిగేసి దీంట్లోకి కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి కారం పొడి, ఇక్కడ గోకరకాయ వచ్చేసి నేను 1/2 kg తీసుకుంటున్నాను. దీంట్లోకి కారం, పసుపు, సాల్ట్ ఫస్ట్ వేసాం కదా, ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి గరం మసాలా అండ్ కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పొడి వేయడం వల్ల గ్రేవీ అన్నది మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది, గ్రేవీ బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆఫ్టర్ 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ దించేసుకొని తర్వాతకు కాసేపు అలాగే ఉంచి కుక్కర్ మూత తీసేసి ఒకసారి కలిపేసుకోవాలి. గోకరకాయ అయితే మంచిగా ఉడికిపోతుంది. దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక బౌల్లోకి సర్వింగ్ చేసుకుంటే మన టేస్టీ గోకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మంచి గ్రేవీ తోటి గోకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, రొట్టెలోకి, చపాతీలోకి దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ అయితే సింపుల్గా చేసేసాం కదా, ఇలాగే మీరు కూడా మీ ఇంట్లో గోకరకాయ కర్రీ సింపుల్గా చేసేసుకోండి, ఎక్కువ కష్టపడకుండా. ఈ కర్రీ ఎలా వచ్చిందో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రెసిపీని కూడా మీరు మీ ఇంట్లో రెడీ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.